చాలామంది జేఎన్‌టీయూకే స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు సార్ రిజల్ట్స్ గురించి అసలు పెట్టట్లేదు. ఏది వీడియో పెట్టట్లేదు అని జెప్పేసి. ముఖ్యంగా 4-1 బీటెక్‌లో ఎవరైతే ఉన్నారో అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయండి అని జెప్పేసి. సో, దాని గురించి నేను చెప్పదలిచాను. ఈ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఏంటని జెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ జేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. టాపిక్‌లో వెళితే ఇక ఏంటంటే ఈ జేఎన్‌టీయూకే 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషను 3 ఫేజ్‌లు ఏవైతే ఉంటాయో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందండి. మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? రిజల్ట్స్ ఇప్పుడైతే రిలీజ్ కావు. పొంగల్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఇప్పుడు రిలీజ్ కావు. అయితే ఇక్కడ ఏంటంటే అండి ఈ జేఎన్‌టీయూ జీవీది గానివ్వండి, జేఎన్‌టీయూది ఏది గానివ్వండి 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. మీ రిజల్ట్స్ ఇంకా రాలేదు. అయితే పొంగల్ హాలిడేస్ తర్వాత వెంటనే ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అంటే మాత్రం ఇంతకుముందు జరిగిన దాని ప్రకారం అయితే 4-1 బీటెక్ రిజల్ట్సే ముందు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి మీరు అడగొచ్చు సార్ మరి 2-1, 2-2, 3-1, 3-2 దీనికన్నా ముందు జరిగినాయి కదా! అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ముందు జరిగింది, వెనక జరిగిందని కాదు. కంప్లీటు అయిపోయి ఉన్నాయనుకోండి అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వదులుతారు. అయితే ఇప్పుడు నాకు తెలిసి ముందు 4-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే 4-2లో ప్రాజెక్ట్‌లో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఓకేనా? సో, దానికి యథావిధిగా జరగాలంటే ఇక ఎప్పుడు రిజల్ట్స్ అప్పుడు రిలీజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ సప్లీలుంటాయి 4-2తో పాటు 4-1. అందుకనే వీళ్ళు రిజల్ట్స్ అయితే ఇవే రిలీజ్ చేసేదానికి ఛాన్స్‌తో. అయితే పొంగల్ హాలిడేస్ అయిపోయిన 2-3 డేస్‌లో మీకు 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి అడుగుతా ఉన్నారండి. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మీకు తెలియంది కాదు. 4-1 బీటెక్‌ది మాత్రం జేఎన్‌టీయూకేది ఈజీగా జరుగుతది. ఎప్పుడు కూడా టఫ్‌గా జరగలేదండి. ఎప్పుడో ఒక్కసారి జరిగింది అంతే తప్ప. కానీ మీకన్నా జేఎన్‌టీయూ జీవీదే ఈజీగా జరుగుద్ది. జేఎన్‌టీయూ కన్నా కూడా మీది ఈజీగా జరుగుతది. ఓకేనా? సో, ఓవరాల్‌గా చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ గురించి మీరు బాధపడే పని లేదు. మీకు పాయింట్స్ ఎక్కువ వచ్చేదే 4-1 బీటెక్‌లో. సో, ఇంకో అప్డేట్ ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకేనా? తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ భోగి.